చిత్తూరు జిల్లా నెండ్ర మండలంలోని నేటంసు చక్కెర కర్మాగారం నుంచి రైతులకు రావాల్సిన బకాయిల విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఆ ప్రాంత రైతు సంఘాల ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి వినతిపత్రం అందజేశారు. 4 ఏళ్ల క్రితం పరిశ్రమను మూసివేశారని, అప్పటికి చెరకు సరఫరా చేసిన రైతులకు 36 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగులకు కూడా కోట్లాది రూపాయలు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. 2019, 2020, 2020, 2021 నుంచి ఇప్పటి 24 వరకు కూడా రైతులకు బకాయిలు సుమారు 37 కోట్ల నుండి 1 కోటి రూపాయలు ఇవ్వగలిగినారు. ప్రస్తుతం 36 కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు రాక ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం అతన్ని ఎక్కడున్నా పట్టుకొచ్చి రైతులకు బకాయిలు తీసేయాల్సిందిగా రైతు సంఘ అధ్యక్షులుగా మా యొక్క సంఘ సభ్యుల తరపున రైతుల తరపున ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. రైతుల యొక్క బకాయిలు చెల్లించాలని, మాకు అక్కడ ప్రైవేట్ బ్యాంకర్స్ కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంది. వాళ్ళు మా యొక్క బకాయిని మేము క్లియర్ చేసుకున్న తర్వాత మీ బకాయిల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ప్రభుత్వానికి తెలుపుకుంటూ వాళ్ళ ద్వారా మేము వాళ్ళ సిట్టింగ్ ఏర్పాటు చేయమని కోరుకుంటూ ఆడ లోకల్లో కూడా చిత్తూరు కలెక్టర్ గారిని కూడా విన్నవించుకున్నాము. కలెక్టర్ గారు కూడా దగ్గరలో మీ యొక్క కష్టాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాబట్టి మాకు కోర్టులో కూడా మేము ఇంప్లీట్ అవ్వడం జరిగింది. మమ్మల్ని కూడా మెగ్ చేసి వాళ్ళతో కూడా ఎవరో బ్యాంకర్స్ తోటి మెగ్ చేసి తగిన న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.